నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. భార్య గనక కాపురానికి రాకపోతే 2 సంవత్సరాలు గనక కాపురానికి గనక రాకపోయినట్లయితే ఆటోమేటిక్గా డైవర్స్ వస్తాయి. దీనికి సంబంధించి డిజార్షన్ గ్రౌండ్ అనేది ఉంటుంది. సరే, ఇకపోతే భార్య గనక కాపురానికి రాకపోతే మరి ఏం చేయాలి? ఇది చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది రకరకాల కామెంట్లు పెడతా ఉన్నారు. ఎవరైనా సరే భార్య గనక కాపురానికి రాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే అడ్వకేట్ గారి ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించండి. ఈవెన్ లేదు అంటే లోక్ అదాలత్లో, కనీసం లోక్ అదాలత్ లీగల్ సర్వీస్ అథారిటీ అయినా కంప్లైంట్ అయినా ఫైల్ చేయండి. లేదు అలా కాదు సార్, అలా కూడా కుదరదు అంటే మీరు ఒక పని చేయండి, ఆర్సీఆర్ ఫైల్ చేయండి. ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది చాలా అమూల్యమైనది భారతదేశంలో. కాబట్టి ఖచ్చితంగా భార్య కనుక కాపురానికి వస్తే ఆ యొక్క జీవితం చాలా మంచిగా ఉంటుంది. లాని పక్షంలో 2 years దాకా వెయిట్ చేసిన తర్వాత మీరు డిజార్షన్ గ్రౌండ్ కింద డైవర్స్ ఆటోమేటిక్గా పొందే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.